కూటమి పార్టీలు కలిసి ఉంటే జీవితంలో అధికారంలోకి రాలేమనే భయంతోనే వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చుకు తెరలేపారని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు కోసం వైసీపీ నేతలు సాయికృష్ణ అదృశ్య ఘటనను ఎంచుకోవడంపై ధ్వజమెత్తారు. రాజకీయ స్వలాభం కోసం ప్రతి అంశాన్ని కులపరంగా చూడటమే వైసీపీ ధ్యేయమా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలనేటువంటి మాట వైసీపీ నాయకుల నుంచి తెలుసుకోవాల్సినంత దౌర్భాగ్య స్థితిలో ఇవాళ రాష్ట్ర రాజకీయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పినటువంటి మాటను ఆదర్శంగా తీసుకోవాలా? కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని వారి మాతృమూర్తిని తీవ్రంగా దూషించినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకోవాలా? రాజకీయాల్లో విలువలు లేనటువంటి ఒక వ్యవస్థకి అంకురార్పణ చేసి దాన్ని పెంచి పోషించుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక రాజకీయ పార్టీగా మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటాన్ని ఎవరు ఆక్షేపించరు. ఒక కులానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ద్రాక్షారామంలో చేరి కులాల మధ్య విభజన తీసుకురావడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రాతిపదిక తీసుకున్నారు. మీరు సాయికృష్ణ గారి అదృశ్యాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకున్నారు. అంటే ఇక్కడ ఎవరైనా ఏ ఇబ్బంది జరిగినా దానికి కులాన్ని పులవటమే మీ ధ్యేయమా? ఒకవేళ మీకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదనుకుంటే ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి, లేకపోతే ఇలా పనిచేయండి అని అడగండి. అంతేగాని దానికి మళ్ళీ కులం రంగు పులివి ఉప ముఖ్యమంత్రి గారిని దాంట్లోకి లాగి ఆయన్ని కులం చట్టంలో బంధించడానికి చేసిన మీ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు. మీ యొక్క ఆలోచన ఏంటంటే ఈ కూటమి ఇలా కలిసి ఉంటే, ఈ మూడు పార్టీలు ఇలా కలిసి ఉంటే జీవితంలో మేము మళ్ళీ అధికారంలోకి రాలేమనేటువంటి భయం ఏదైతే మీకుందో దానివల్ల ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారనేటువంటిది స్పష్టమైపోతా ఉంది. మీరు చెప్పిన విధంగా కాపు కులానికి సంబంధించి 2019-24 మధ్యలో కాపు కార్పొరేషన్కి ఇతోధికంగా నిధులిచ్చాం, విదేశీ విద్యకి ఇంతగా సహకరించాం, కాపు భవన్లకి చాలా నిధులు ఇచ్చేసామనేటువంటి రికార్డు మీ దగ్గర ఏమన్నా ఉంటే అది చూపించండి, మీరేం చేశారో చెప్పడానికి. అదే సమయంలో అన్ని కులాలకి చేసిన విధంగానే కాపులకు కూడా న్యాయం చేసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ఎలా కాదనగలరు? అసలు ఈ రాష్ట్రంలో ఒక పద్ధతిని తీసుకొచ్చిన వాళ్ళు మీరే. ఎక్కడైనా ఎవరైనా రాజకీయంగా విమర్శిస్తే, ఆ రోజు మేము జనసేన పార్టీ తరఫున విమర్శిస్తే, ఒకవేళ నేను విమర్శిస్తే మళ్ళీ వెంటనే అటు పక్క నుంచి మా సామాజిక వర్గానికి చెందిన నాయకుడి చేత మమ్మల్ని ఖండింపజేయటం, ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఖండించేలా చేయటం, ఇలా కులాలకి మధ్య గొడవ పెట్టేటువంటి, కులాల మధ్యలో గొడవ పెట్టేటువంటి ఈ రకమైన వ్యవహారాన్ని, ఒక వ్యవస్థని తీసుకొచ్చినటువంటి పార్టీ మీ పార్టీ కాదా? ఏనాడైనా మీరు రాజకీయాన్ని సమస్యను దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించి పరిష్కారం కోసం మీరు విమర్శలు చేశారా?